మీరు ఉండండి మాలాగా బతకండి. మా ట్రెడిషన్ ఇక్కడ ఉన్నారు కదా, మేము గుజరాత్ వస్తే మా ట్రెడిషన్ మీరు వేసుకోమంటే వేసుకుంటారా? మా పండుగలు మీరు చేయమంటే చేస్తారా? మా బతుకమ్మ మీరు గుజరాత్ ఆడమంటే ఆడతారా? మా దగ్గర ఆడడం మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన భారతీయుడు కాదా? గుజరాతీలందరూ అక్కడ వాళ్ళే కదా, ఆయన పుట్టిన ప్రదేశమే కదా. వాళ్ళు హిందువులే, మేము హిందువులమే. మాకు లేని అభ్యంతరం మధ్యలో మీకెందుకు? కుళ్ళు రాజకీయాలు, డ్రైనేజీ రాజకీయాలు చేసుకునే మీకెందుకు? మతం పేరు తీసుకొస్తేనేమో ఆ మతం వాళ్ళని ఏమనొద్దని వెనకేసుకొస్తుందా మీ పార్టీ? ఇప్పుడేమో నోర్లు లేస్తున్నాయా? ఉమ్మేసిన అన్నాన్ని ప్రజలకు అమ్మేటప్పుడు లేవని మీ నోర్లు, లవ్ జిహాద్ల పేరిట అమ్మాయిల్ని మోసం చేస్తున్నప్పుడు లేవని మీ నోర్లు, గుళ్ళని అన్యాయంగా ధ్వంసం చేస్తుంటే లేవని మీ నోర్లు ఇప్పుడు లేస్తున్నాయా? మార్వాడి గోబ్యాక్ అనడానికి సిగ్గనిపించట్లేదు మీ పార్టీ వాళ్ళకు. ముస్లింలను ఎన్కేసుకొస్తారంట గాని హిందువుల మధ్య చిచ్చులు పెట్టాలి, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాలి. అక్రమంగా ఈ దేశంలోకి చొరబడ్డ వాళ్ళని ఏం చేయగలిగింది నీ పార్టీ? దేశాన్ని ముక్కలు చేసాన్ని ఇప్పుడన్నా ప్రశాంతంగా బ్రతికే స్వేచ్ఛనమని ఇచ్చిందా మీ పార్టీ? మొన్నటికి మొన్న గుడిని ధ్వంసం చేపించింది మీ పార్టీ. సిగ్గులేదా మాట్లాడడానికి? ఒక ఆలయాన్ని కట్టేటప్పుడు ఒక ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠిస్తారు. హిందువుగా పుట్టిన నీకు తెలియలేదా? అర్ధాంతరంగా అర్ధరాత్రి దొంగల్ని తీసుకెళ్లిపోయారే అమ్మవారి విగ్రహాన్ని. అప్పుడు సిగ్గనిపించలేదా? అప్పుడు ఆడవాళ్ళమని గుర్తుకు రాలేదా? అప్పుడు హిందువులమని గుర్తుకు రాలేదా? అప్పుడెందుకు ప్రశ్నించలేకపోయావు? కాంగ్రెస్ ముస్లింలకే సపోర్ట్ చేస్తుంది. 99% ముస్లిమ్స్, వాళ్ళలో కొంతమంది సెక్యులర్స్ ఉన్నా సరే వాళ్ళు ఓటు వేసేది మాత్రం కాంగ్రెస్ కే. సిగ్గు లజ్జ లేని హిందువులు మాత్రమే బీజేపీ హిందువుల పార్టీ అని వాళ్ళు నెత్తులెత్తుకొని ఊరేగిస్తున్నా సరే సిగ్గు లేని మన హిందువులు మాత్రం ఇంకా ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తూనే ఉన్నాం. ఇదిగో ఇలా ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి వీళ్ళు మనల్ని తొక్కేస్తారు, మన మధ్య చిచ్చు పెడతారు, మన సాంప్రదాయాలకి అడ్డుపెట్టే ప్రయత్నం చేస్తారు. ఎన్ని చేసినా మనకు నచ్చుతుంది, ఎందుకంటే మనకు బ్రెయిన్ లేదు కదా. జస్ట్ మనము రాజకీయ నాయకులు ఆడించే ఆటలో తోలుబొమ్మలు లాంటి వాళ్ళు. మరి మీరు స్వచ్ఛమైన హిందువులేనాయే? ఎందుకు తెలంగాణ రాగానే తెలంగాణ తల్లి రూపురేఖలన్నీ మార్చేశారు? భూదేవిని దేవతతో పోలుస్తాము, భూదేవిని ఒక ఆకారంలో కొలుస్తాము, అమ్మవారిలో పూజిస్తాము. అలాగే తెలంగాణ తల్లికి కూడా ఒక ఆకారం ఇచ్చి ఆవిడని దేవతలా పూజించాము. సో మీకేంటి బాధ? ఎందుకు మార్చేశారు? అంత మీరు మా రిచువల్స్ ని పాటించే వాళ్ళైతే ఎందుకు దాన్ని తీసేశారు? మీరు ఏం చెప్పాలనుకున్నారు? అసలు మీ వెనకాల ఎవరున్నారు? మిమ్మల్ని ఎవరైనా నడిపిస్తున్నారు? మీ పనులు మీరు చేసుకొని ప్రజల్ని ప్రశాంతంగా వదిలేస్తే మా బతుకులు మేము బతుకుతాం. ప్రతి దాంట్లోనూ మీ కుళ్ళు రాజకీయాలని నింపొద్దని నా మనవి.